అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రభుత్వం 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిందో అందులో 2 గ్యారంటీలు అమలుపరిచే క్రమంలో గృహజ్యోతిని ఈ రోజైతే వరంగల్ భగత్ సింగ్ కాలనీలో మంత్రి కొండా సురేఖ గారు అయితే ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఒక కుటుంబానికి అయితే వాళ్ళు ఈరోజు 0 బిల్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళతోనే ప్రస్తుతం మనం ఉన్నాం. అసలు అంటే అది ఇవ్వడానికి వీళ్ళని ఏమేమి ప్రూఫ్స్ అడిగారు, ఎంత కరెంట్ బిల్లు వచ్చింది, అసలు వీళ్ళు ఏం ప్రూఫ్ చూపించారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? మల్లిక. మీరు ఇప్పుడు ఈ 0 బిల్ అనేది ఇచ్చారు కదా మీకు, సో ఎవరి చేతుల మీదుగా తీసుకున్నారు? కొండా సురేఖ అని చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఇది ఇవ్వడానికి మిమ్మల్ని ఏమేమి ప్రూఫ్స్ అడిగారు? అంటే ఏమన్నా అడిగారా? రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు అవన్నీ? రేషన్ కార్డు అడిగారు, ఆధార్ కార్డు అడిగారు, మీటింగ్ అదేంటి ఆ మీటింగ్లో ఉన్న స్లిప్ అడిగారు. అంటే మీరు ప్రజాపాలనకి అప్లై చేసిన స్లిప్ అడిగారు, చూపించాము. అంటే మీకు అసలు ఈ 0 అనేది ఇక్కడ వచ్చింది, కానీ మీకు కరెంటు బిల్లు ఎంత కాలింది, ఎంత యూనిట్ వచ్చింది, మీకు ఎంత బిల్లు వచ్చింది అనేది కనిపిస్తుందా? ఇందులో కనిపిస్తుందండి. 147 యూనిట్లు కాలనండి. బిల్ కూడా 700 వరకు వచ్చింది. బిల్లు మాత్రం 0 బిల్ ఇచ్చారు. అంటే 700 వచ్చినా కానీ 0 బిల్లే ఇచ్చారండి. అవును. ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఈ కరెంటు బిల్లుకి సంబంధించినంత వరకు ఎప్పుడు గతంలో లేదు, ఇప్పుడు ఇలా రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మాకే కాదు, మా కాలనీ వాసులకు కూడా అలాగే రావాలని, రాష్ట్రం అంతటా కూడా మాలాంటి పేదలకు 0 బిల్లు రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ పథకంతో పాటు ఇంతకు ముందు ఇప్పుడు ఏదైతే ఇచ్చారో రేషన్ కార్డులు కానివ్వండి, ఈ డబుల్ బెడ్రూమ్స్ ఇవన్నీ ఏమన్నా మీకు అందాయా? మాకేం లేదు, ఒక ఉచిత బస్సు నడుస్తుందండి. ఇప్పుడు ఇది ఒకటి, ఇవాళ గ్యాస్ ఒకటి లాంచ్ చేశారు, అదొకటి వస్తుందట. మేము ఇంకే బుక్ చేయలేదు, చేసుకుంటే వస్తుందని చెప్పారండి. అంటే ఇప్పుడు గ్యాస్కి సంబంధించి ఏం అడిగారు? ఏమన్నా ఆధారాలు అడిగారా మిమ్మల్ని? ఏం లేదు, గత నెల మాత్రం ఆధార్ కార్డు వాళ్ళు గ్యాస్కి లింక్ చేసుకున్నారండి. వచ్చి అదొకటి మాత్రం అక్కడ గ్యాస్ కంపెనీలో ఇచ్చి వచ్చాము, అంతే. అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడ మీరు చూస్తున్న ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళ ద్వారా మీకైతే ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఇది మీ అంటే గ్యాస్ అనేది మీ పేరు మీద ఉందా, మీ ఆవిడ గారి పేరు మీద ఉందండి? నా పేరు మీద ఉంది. అంటే మీ పేరు మీద ఉన్నా కానీ ఇక్కడ మీకు సబ్సిడీ వస్తుందని చెప్పారా? సబ్సిడీ వస్తుందని చెప్పారు. గ్యాస్ ఎవరి పేరు మీద సబ్సిడీ వస్తుందని చెప్పారండి. వింటున్నారు కదా, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో ఉచిత బస్ సర్వీస్ కానివ్వండి, ఇటు 0 కరెంటు బిల్లుకి సంబంధించి కానివ్వండి, మొదటగా ఈ కాలనీలో ఇచ్చినటువంటి ఈ బిల్లుని మంత్రి కొండా సురేఖ గారి చేతుల మీద అయితే వీళ్ళు అందుకోవడం జరిగింది. కానీ ఇది 0 బిల్లుగానే వీళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాలనీ మొత్తం కూడా ఇప్పుడు కరెంటు బిల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే గృహజ్యోతికి సంబంధించి ఏదైతే గ్యాస్కి 500కి గ్యాస్ అని ఉందో అది కూడా వీళ్ళకి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఉచిత బస్ సర్వీస్ కూడా ఉంది. ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పథకాలు మాకు అందుతున్నాయంటూ వీళ్ళైతే సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.